నీ సేవ చేస్తున్న వీళ్ళందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతో ప్రయాసాల కోర్చు కూడా సమయం అవసరంగా దాన్ని సంపూర్ణ భక్తితో ఆదరణతో వారు చేస్తున్న వీళ్ళందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సన్నిధికి వచ్చిన వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారి వారి కుటుంబాలని ఆశీర్వదించుకొని రాబోయే దినాల్లో ప్రభు ఈ వైపు చూస్తూ నిర్మించిన బాధ్యత వహించి ఈ సేవ వైద్యులు కొనసాగుతున్న అనుభవించుకుని ప్రారంభిస్తున్నాం. ఈ దాసులు మీరు అందించిన దైవ సందేశాన్ని వారికి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్య వినిలో విన్న వాక్యానుసారంగా తండ్రి ఆ వ్యక్తిని స్వస్థపరిచే దేవుని ప్రార్థన ద్వారా స్వస్థపరుస్తాం, వైద్యుల ద్వారా స్వస్థపరుస్తాం, ఈ వాక్యం ద్వారా స్వస్థపరుస్తాం. ఏదైనప్పటికీ నీ బిడ్డలందరికీ వచ్చిన ప్రతి వారు కూడా ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతి వారు కూడా స్వస్థపరచబడి సంపూర్ణ స్వస్థతలో నివసించే భాగ్యం యేసయ్య మీరు ఉన్నారని మీ ఆశతో మీరు చేసిన పరిచయంతో మమ్మల్ని స్వస్థపరచాలని ఈ మైకు కృప వీళ్ళని అనుగ్రహించమని అటు దీవులను వారి కుటుంబాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభా మరొకసారి వీళ్ళందరికీ పర్యాసాలను అప్పచెప్తూ ఇంకా ధనాలలో అది అభిషేకించి నీ సేవలో వైద్యులతో వాడు ఏ ఆసక్తులు చేసినా ఎక్కడ చేసినా ఆ వృత్తిలో ప్రభు ఆ వ్యక్తులు ప్రావీణ్యతను పొంది ప్రభా నీ ప్రజల నీ నామమును స్వస్థత చేకూర్చే విధంగా వారి వాక్యం నీ వైపు సమస్త వైమాలను ప్రభావాలు నీకు అర్పిస్తూ యేసు ప్రభు స్వస్థత కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువును ప్రియమైన వారు విశ్వసిస్తాను. ఉదాహరణ అభినందనలు తెలియజేస్తున్నాను. తదనంగా మీరు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీలో ఉన్నటువంటి దేవుని ప్రేమ, మీరు ఎంతో ఓపికతో సహనంతో ప్రేమతో మీ దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్స్ నుండి స్వస్థపరిచి బలపరిచి ఆదరణ చేయడం ఎంతో దీవెనకరంగా ప్రజలకు ఆదరణకరంగా ఉందని మీ యొక్క సేవా దృక్పథాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని సంబంధించిన పక్షంగా కాపరిగా మనసా అభినందిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండాలని దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ విధమైనటువంటి ప్రేమతో మరియు ఓపికతో సహనంతో ఇంకా అనేకులు దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క స్వస్థతను అందించి దేవుని మహిమపరచాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండుగా అనుభవించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ గారు.